ఇవి గురివింద పూసలు. ఇందులో తెలుపు కూడా మా దగ్గర ఉంది. ఇవి తెల్ల పూస, ఇవి ఎర్రవి. ఎరుపు తెలుపు ఉంటాయి గురివింద పూసలు. ఇది ఈ గింజ పాయిజన్. ఈ గింజ కానీ తింటే చచ్చిపోతాం, ఎవడో ఏం చేయలేడు. దీని ఆకు తీయగా ఉంటుంది. ఆకు పందరకన్నా తీయగా ఉంటుంది. ఆకు తినచ్చు, చాలా తీయగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఆకు పొడి చేసి టీలో వేసుకున్నారనుకోండి, టేస్ట్గా ఉంటుంది, షుగర్ తగ్గుద్ది. రెండు, ఈ గురివింద గింజలు అరగదీసి ఇంద్రలుప్తం అంటే పేను కొరుకుడు అంటాం కదా, పేను కొరుకుడు మచ్చల ఊడిపోద్ది. మనం స్టెరాయిడ్ ఇంజక్షన్ చేస్తుంటారు. అప్పుడు ఈ గింజ అరగదీసి రాస్తే 15 రోజుల్లో జుట్టు వచ్చేద్దండి. వితిన్ 15 days మొత్తం ఒత్తుగా వచ్చేది అనమాట. అలాగే గురివింద ఆకు కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి ఆయిల్ రాసుకుంటే జుట్టు ఒత్తుగా వస్తుంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది, హెయిర్ రీగ్రోత్ కూడా. ఉట్టి గురివిందాక ఇంకేం అక్కర్లేదు. అప్పుడు లేదా పువ్వులతో ఉన్నప్పుడు, వర్షాకాలంలో పువ్వులతో ఉంటుంది ఆకు, పువ్వులు గుత్తులుగా ఉంటాయి. అవి తీసుకొచ్చి ఆయిల్, 1 kg ఆయిల్కి 100 గ్రాములు ఆకు పువ్వులు కలిపింది 100 గ్రాములు వేసి మరగబెట్టేసి చల్లారాక రోజు ఇలా కుదులు తలంతా. ఆయిల్ రాయడం అంటే జుట్టు పట్టకూడదు, కుదులకు పట్టాలి. పడితే పని చేస్తుంది.